హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మ్యాటర్ ఏంటంటే పండగ కదా, నేను మా చిటిది కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఏ ఊరో గెస్ చేయండి. పెందుర్తి నుంచి 110 km. క్లూ అయితే ఇచ్చేసాను, ఓకేనా? స్టేషన్ కి వచ్చేసాము, ట్రైన్ ఎక్కేసాము. ఎక్కిన 2 minutes కే ఐస్ క్రీమ్ అనే పేరు వినబడింది. ఇంకా స్టార్ట్ చేసింది మా చిట్టిది. కొనేసాను రెండు, దానికొకటి నాకొకటి. తినేసింది, పడుకుండిపోయింది. స్టేషన్ కి మా నాన్న వచ్చారు. ట్రైన్ దిగిన వెంటనే తాత అనుకొని ఎక్కేసింది మా నాన్న చంక. ఇక్కడ ఈ బండి చూసారు కదా, ఇది మమ్మల్ని 13 సంవత్సరాలు భరించింది, ఇంకా భరిస్తూనే ఉంది. డ్రైవ్ చేసేది నేనే కదా, అందుకే రన్నింగ్ లో వీడియో తీయలేదు. స్టేషన్ నుంచి మా ఇంటికి 12 km. మధ్యలో మెయిన్ పాయింట్ శ్రీరాంపురం. ఏం కావాలన్నా ఇక్కడికే వస్తాము. మాక్సిమం ఊర్లోకి వస్తాయి, కానీ ఇంకా ఏదైనా కావాలంటే ఇక్కడికే వస్తాం. ఇవి చూసారు కదా, రొయ్యల చెరువులండి. ఊరికి ½ km లో ఇది ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎకరంకి కొంత డబ్బు చొప్పున ఇచ్చేశారు. ఆ ప్లేస్ లో ఈ చెరువులు వేశారు. దీనివల్ల ఊర్లోకి వస్తున్న వాటర్ అంతా సాల్ట్ వాటర్ అయిపోయింది. డబ్బు కాసుపడి చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించలేకపోయారు ఊర్లో జనాలు. మొత్తానికి మేము కుమారపురం వచ్చేసాం, అంటే మా ఇంటికి. ఏదో మా తాత ఇచ్చిన స్థలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం. చూసారు కదా, ఇంకా మా చిట్టిది స్టార్ట్ చేసేసింది. ఒక పక్క తినడం, మరో పక్క ఆడుకోవడం. మా అమ్మ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, ఇంట్లో చేస్తే రొటీన్ గా ఉంటదని బయట నుంచి తెప్పించింది. టేస్ట్ అయితే బాగుంది, 70 రూపీసే. మొత్తానికి ఈ రోజు వ్లాగ్ ఇదేనండి, డే 1.